హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. బిసైడ్ వేరే, బిసైడ్స్ వేరే. బిసైడ్స్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? దానితో పాటు, కూడా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. దానితో పాటు, కూడా అనేవి బిసైడ్స్కు తెలుగు మీనింగ్స్ అవుతాయి. ఇది టోటల్గా వేరండి, గమనించాలి. బిసైడ్ వేరే, బిసైడ్స్ వేరే. బిసైడ్ అంటే పక్కన అన్న మీనింగ్ అయితే వస్తుంది కదా, ప్రక్కన అన్న మీనింగ్ అయితే వస్తుంది. బట్ ఈ బిసైడ్స్ అనేది వేరే. బిసైడ్ వేరే, బిసైడ్స్ వేరే. బిసైడ్ అంటే పక్కన అని అర్థం. బిసైడ్స్ అంటే దానితో పాటు, కూడా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ బిసైడ్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ప్లేస్ క్రికెట్ బిసైడ్స్ ఫుట్బాల్. అంటే అతడు ఫుట్బాల్తో పాటు క్రికెట్ కూడా ఆడతాడు. ఇదేం వాక్యం అవుతుంది? S1 వాక్యం అవుతుంది కదా. అతడు ఫుట్బాల్తో పాటు క్రికెట్ కూడా ఆడతాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ప్లేస్ అనేది V5 వర్బ్ అవుతుంది. క్రికెట్ బిసైడ్స్ ఫుట్బాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బిసైడ్స్ అనేది ఇక్కడ మనకు ప్రిపోజిషన్ తెలుపుతుంది. క్రికెట్, ఫుట్బాల్ రెండు ఆడతాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఐ ఈట్ ఇడ్లీస్ బిసైడ్స్ పూరి. నేను పూరీతో పాటు ఇడ్లీస్ కూడా, అంటే ఇడ్లీలు కూడా తింటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇది కూడా ఏ వాక్యం అవుతుంది? S1 వాక్యం అవుతుంది. నేను పూరీతో పాటు ఇడ్లీలను కూడా తింటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఈట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఇడ్లీస్ బిసైడ్స్ పూరి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. పూరితో పాటు ఇడ్లీలు కూడా తింటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ డ్రింక్ మిల్క్ బిసైడ్స్ కాఫీ. నేను కాఫీతో పాటు మిల్క్ అంటే పాలను కూడా త్రాగుతాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. డ్రింక్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. మిల్క్ బిసైడ్స్ కాఫీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ స్పీక్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు. అతడు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడికి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు అని అర్థం అన్నమాట. అతడు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్పీక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎందుకు చెప్పండి? థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఓన్లీ V5 వర్బ్స్ని మాత్రమే యూజ్ చేయాలి కనుక ఇంగ్లీష్ బిసైడ్స్ తెలుగు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి వెంట్ టు తిరుపతి బిసైడ్స్ గోవా. మేము గోవాతో పాటు తిరుపతికి కూడా వెళ్ళాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. టు తిరుపతి బిసైడ్స్ గోవా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము గోవాతో పాటు తిరుపతికి కూడా వెళ్ళాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే ప్రిపేర్డ్ నాన్ వెజ్ బిసైడ్స్ స్వీట్స్. వారు స్వీట్స్తో పాటు నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేశారు, అంటే తయారు చేశారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఆ ఫంక్షన్లో స్వీట్స్ పెడతారు, కొంతమంది నాన్ వెజ్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. వాళ్ళు స్వీట్స్తో పాటు నాన్ వెజ్ కూడా తయారు చేశారు అన్న మీనింగ్ అయితే వస్తుందన్నమాట. వారు అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ప్రిపేర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. నాన్ వెజ్ బిసైడ్స్ స్వీట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వారు స్వీట్స్తో పాటు నాన్ వెజ్ కూడా తయారు చేశారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ రీడ్ సాక్షి బిసైడ్స్ వార్తా. సాక్షి న్యూస్ పేపరు, వార్తా న్యూస్ పేపర్ రెండూ చదువుతాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. నేను
నేను వార్త అనే న్యూస్ పేపర్తో పాటు సాక్షి పేపర్ని కూడా చదువుతాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, రీడ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది, సాక్షి బిసైడ్స్ వార్త అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను వార్తతో పాటు సాక్షి కూడా చదువుతాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ వాచెస్ సీరియల్స్ బిసైడ్స్ ద మూవీస్. ఆమె మూవీస్తో పాటు సీరియల్స్ కూడా వాచ్ చేస్తుంది అంటే చూస్తుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఆమె మూవీస్తో పాటు సీరియల్స్ని కూడా చూస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేశారు. సీరియల్స్ బిసైడ్స్ ద మూవీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రాణి రీడ్స్ స్టోరీస్ బిసైడ్స్ ద సబ్జెక్ట్స్. రాణి అనే ఆమె సబ్జెక్ట్స్తో పాటు స్టోరీస్ అంటే కథల్ని కూడా చదువుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. రాణి అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేశారు. రీడ్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. స్టోరీస్ బిసైడ్స్ ద సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది చెప్పండి? S1 వాక్యం అవుతుంది. హీ బాట్ ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్. అతడు బైక్తో పాటు కార్ని కూడా కొన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. బాట్ అనేది ఏ వర్బ్ అవుతుంది చెప్పండి? V2 వర్బ్ అవుతుంది. ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు బైక్తో పాటు కార్ని కూడా కొన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇది ఏ వాక్యం అవుతుంది చెప్పండి? S2 వాక్యం అవుతుంది. ఎందుకు చెప్పండి? బాట్ అనేది V2 వర్బ్ని తెలుపుతుంది. సో పాస్ట్ టెన్స్ అని ఈ వాక్యం అర్థమవుతుంది అనమాట. ఇది స్టాప్లో ఉందా రన్నింగ్లో ఉందంటే ఏ సెంటెన్స్లో ఉందని చెప్తారు? స్టాప్లో ఉంది. ఎందుకు చెప్పండి? కొన్నాడు, ఆల్రెడీ కొనేసాడు. వాక్యం అయితే రన్నింగ్లో లేదు, స్టాప్లో ఉంది. సో ఈ వాక్యం అనేది S2 వాక్యం అవుతుంది. అతడు బైక్తో పాటు కార్ని కూడా కొన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ విధంగా బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. బిసైడ్స్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? కూడా, దానితో పాటు అన్న మీనింగ్స్ అయితే వస్తాయి కదా. దానితో పాటు కూడా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి ఈ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ దానితో పాటు ఇది కూడా అన్న మీనింగ్ అయితే వస్తుందన్నమాట. అర్థమైందన్న? దానితో పాటు ఇది కూడా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. అంటే రెండిటిని, దానితో పాటు ఇది, దీంతో పాటు అది అని అంటుంటారు కదా. నేను స్వీట్స్ తింటాను, అదేవిధంగా నాన్ వెజ్ని కూడా తింటాను. ఓన్లీ వెజ్ కాదు, నేను నాన్ వెజ్తో పాటు వెజ్ను కూడా తింటాను అని అంటుంటారు కదా. నేను బైక్తో పాటు కార్ని కూడా నడపగలుగుతాను. కార్నే కాదు, నేను బస్సును కూడా నడుపుతాను. కార్తో పాటు బస్ని కూడా నడుపుతాను. కూడా అన్న మీనింగ్స్ వస్తుంటాయి చూడండి. అలాంటప్పుడు ఈ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ను వాడతారు. అదేవిధంగా దానితో పాటు అని అంటుంటారు కదా. అలాంటప్పుడు కూడా ఈ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.